స్పష్టమైన గమ్యస్థానాల లేకుండా నిజమైన విజయాన్ని సాధించటం దాదాపు అసాధ్యం, అవునా? అందుకే ఈరోజు మనం బ్రయాన్ ట్రేసీ రాసిన అద్భుతమైన పుస్తకం గోల్స్ సారాంశాన్ని, ఈ బ్రయాన్ ట్రేసీ గోల్స్ బుక్ సమ్మరీని తెలుగులో ఇన్ డీటెయిల్డ్గా పరిశీలించబోతున్నాం. ఆయన చెప్పిన అత్యంత శక్తివంతమైన విధానాలను నేరుగా అర్థం చేసుకుందాం రండి. ఎంత దూరం వెళ్లగలమో తెలుసుకోవాలంటే రిస్క్ తీసుకుని అంత దూరం వెళ్లేవారికే అది సాధ్యమవుతుంది. ప్రముఖ కవి టిఎస్ ఇలియట్ చెప్పిన ఈ మాటలు ఒక్కసారి ఆలోచించండి. నిజమే కదా, మన పరిమితులను దాటి మన అత్యుత్తమ సామర్థ్యాన్ని బయటికి తీయాలంటే ఖచ్చితంగా ఒక లక్ష్యం వైపు గురిపెట్టాల్సిందే. ఈ మొత్తం ప్రాసెస్ని డీకోడ్ చేయటానికి మనం ఒక 5 ముఖ్యమైన దశల గుండా ప్రయాణించబోతున్నాం. లక్ష్యాల ప్రాముఖ్యత, సరైన ఆలోచనా విధానం, ఒక పవర్ఫుల్ 12 దశల ఫార్ములా, ఆ ప్లాన్ను అమలు చేయడం మరియు చివరిగా ఫోకల్ పాయింట్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు గోల్స్ సెట్ చేసుకోవడం ఎందుకంత ముఖ్యమో చూద్దాం. బ్రయాన్ ట్రేసీ ఇక్కడొక అద్భుతమైన టెక్నిక్ చెప్పారు. అదేంటంటే, ఒక పేపర్ తీసుకొని వచ్చే 12 నెలల్లో సాధించాలనుకుంటున్న కనీసం 10 లక్ష్యాలను వెంటనే రాసేయాలి. ఇలా రాసిన మరుక్షణమే ఏం జరుగుతుందో తెలుసా? మనలో తెలియని ఒక శక్తి, ఏకాగ్రత అమాంతం పెరిగిపోతాయి. జస్ట్ ట్రై చేసి చూడండి. ఇదంతా బానే ఉంది, కాని మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? అస్సలు కావు. చూడండి, మనం ఎన్ని మెకానికల్ పద్ధతులు ఫాలో అయినా సరే మన మైండ్ ముందుగా సిద్ధంగా లేకపోతే అంతా జీరో. కాగితంపై రాసుకున్న లక్ష్యాలు మన మెదడును ఉత్తేజపరిచి ఒక స్పష్టమైన మ్యాప్నిస్తాయి. అదే కనుక మనం రాయకపోతే అవి కేవలం గాలిలో మేడల్లాంటి కోరికలు మాత్రమే. రోజువారీ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే అవి పక్కదారి పట్టిపోతాయి. మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా కొన్ని అదృశ్య సంకెళ్ళు వెనక్కి లాగుతూ ఉంటాయి. అవేంటంటే ఆత్మన్యూనతాభావం, అమ్మో ఫెయిల్ అవుతామేమో అనే భయం, బాధ్యత తీసుకోకపోవడం, ఇంకా ప్రతికూల భావోద్వేగాలు. మన జీవితానికి మనం 100% బాధ్యత తీసుకోకపోవడం వల్లే చాలా వరకు మన ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఈ అడ్డంకులను దాటాలంటే అసలు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. మన చేతన మనస్సు అంటే కాన్షియస్ మైండ్ అచ్చం ఒక కమాండర్ లాంటిది. అది ఏది కరెక్ట్, ఎటు వెళ్ళాలి అని దిశను నిర్దేశిస్తుంది. ఇక ఉపచేతన మనస్సు అనేది ఒక పవర్ఫుల్ ఇంజిన్ అన్నమాట. కమాండర్ నుంచి ఆర్డర్ రాగానే దాన్ని సాధించడానికి 24 గంటలు విశ్రాంతి లేకుండా ఆన్సర్స్ వెతుకుతూనే ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం అసలైన కోర్ పాయింట్కి వచ్చేశాం. అదే 12 దశల లక్ష్య సాధన ప్రక్రియ. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చేసిన ఫార్ములా ఇది. ఎంతో క్లిష్టమైన బిజినెస్ స్ట్రాటజీలను ఎవరైనా చాలా సులభంగా అర్థం చేసుకునేలా ఒక సింపుల్ మాన్యువల్లాగా ఈ విధానాన్ని బ్రయాన్ ట్రేసీ డిజైన్ చేశారు. విజయానికి ఇదొక మాస్టర్ ఫ్రేమ్వర్క్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్లోకి దిగే ముందు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వేసుకోవాలి. మన జీవితం మీద అత్యంత గొప్ప ప్రభావాన్ని చూపే ఆ ఒక్క లక్ష్యమేమిటి? బ్రయాన్ ట్రేసీ దీనినే మేజర్ డెఫినెట్ పర్పస్ అంటారు. మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఇదొక దిక్సూచిలాగా పనిచేస్తుంది. ఇక ఈ 12 స్టెప్స్లో మొదటి 6 దశలు చూద్దాం. ముందుగా, దాన్ని సాధించాలనే మండుతున్న కోరిక ఉండాలి. రెండోది, అది సాధ్యమేనని మనం బలంగా నమ్మాలి. మూడోది, దాన్ని స్పష్టంగా కాగితంపై రాయాలి. నాల్గోది, ప్రస్తుతం మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఆ స్టార్టింగ్ పాయింట్ని గుర్తించాలి. ఐదోది, అసలా లక్ష్యం ఎందుకు సాధించాలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఇక ఆరోది, వెరీ ఇంపార్టెంట్, దానికొక ఖచ్చితమైన గడువు లేదా డెడ్ లైన్ ఫిక్స్ చేసుకోవాలి. డెడ్ లైన్ లేకపోతే ముందడుగు వెయ్యలేము. ఇక్కడితో సగం ప్రాసెస్ పూర్తయింది. ఆ తరువాత 7వ దశ, దారిలో వచ్చే అడ్డంకులను ముందే ఊహించడం. 8, దానికి కావలసిన కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. 9, మనకు సహాయపడే వ్యక్తుల నెట్వర్క్ని గుర్తించడం. 10, ఇవన్నీ కలుపుతూ ఒక పక్కా ప్లాన్ తయారు చేసుకోవడం. 11, ఆ లక్ష్యాన్ని సాధించినట్లుగా ప్రతిరోజూ మనసులో విజువలైజ్ చేసుకోవడం. చివరిగా 12వది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నెవర్ గివ్ అప్, ఎప్పటికీ ఆ ప్రయత్నాన్ని వదులుకోకూడదు. ఈ పట్టుదలే మన రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. గోల్స్ సెట్ చేసుకున్నాం, ప్లాన్ కూడా రెడీ. నెక్స్ట్ యాక్షన్లోకి దిగాలి కదా? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అసలు కార్యాచరణ ప్రణాళిక లేదా యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక అద్భుతమైన వంటకం చేయడానికి రెసిపీని ఎలా ఫాలో అవుతామో, మనం అనుకున్న ఫైనల్ రిజల్ట్ని వాస్తవంగా మార్చడానికి ఒక టైం లిమిట్ పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటిగా పనులు చేసుకుంటూ వెళ్లే సిస్టమే ఈ యాక్షన్ ప్లాన్.
మరి ఈ బ్లూప్రింట్ను పర్ఫెక్ట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఏది ముఖ్యమో చూసుకుని పనులను ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. అలాగే ప్రాసెస్ని స్లో చేసే ఆటంకాలను ముందుగానే పసిగట్టాలి. సిచ్యువేషన్కి తగ్గట్టుగా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడల్లా మన ప్లాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక ఫైనల్ కాన్సెప్ట్, అదే ఫోకల్ పాయింట్. అంటే అసలు మనం ఎక్కడ ఫోకస్ చెయ్యాలి అన్నది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన డిఫరెన్స్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనం చేసే పనులలో కొన్ని మన మెయిన్ గోల్కి కనెక్ట్ అయి ఉంటాయి. అవి బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తాయి. కానీ ఇంకొన్ని పనులుంటాయి, వాటి వల్ల టైం వేస్ట్ తప్ప ఎలాంటి ప్రోగ్రెస్ ఉండదు. కానీ మనం రోజంతా బిజీగా ఉన్నామనే భ్రమను క్రియేట్ చేస్తాయి. దీన్నే బిజీ వర్క్ అంటారు. ఈ రెండిటికీ మధ్య తేడా గుర్తించడం 100% అవసరం. సో బ్రయాన్ ట్రేసీ చెప్పే అసలైన సీక్రెట్ ఏంటంటే, తక్కువ శ్రమతో అద్భుతమైన ఫలితాలు రావాలంటే మనకు అత్యంత ముఖ్యమైన హై వాల్యూ పనుల మీద మాత్రమే మనం పూర్తి దృష్టి పెట్టాలి. మిగతా వాటిని పక్కన పెట్టేయాలి. ఈ పవర్ఫుల్ ఫోకస్ మాత్రమే మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. ముగించే ముందు ఒకసారి ఈ ఆలోచింపజేసే ప్రశ్నను బేరీజు వేసుకోండి. ఈరోజు చేస్తున్న పనులు ఆ అతిపెద్ద మెయిన్ గోల్ వైపు కనీసం ఒక్క అడుగైనా ముందుకు తీసుకెళ్తున్నాయా? రోజు ఈ క్వశ్చన్ అడగండి, మీకే పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ పుస్తక సారాంశపు విశ్లేషణ మీ లక్ష్యాలను మరింత స్పష్టంగా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడిందని ఆశిస్తున్నాను. మరో అద్భుతమైన కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.